సరే, ఈరోజు కార్యక్రమానికి సంబంధించి మనం వస్తే సేఫ్టీ అంటే ఏంటి? తెలుగులో చెప్తారు, నాకు తెలిసి జాగ్రత్తగా ఉంటాం అంటారు, రైట్. అయితే ప్రమాదాల్లో ఎన్ని రకాల ప్రమాదాలు ఉన్నాయి, ఏ రకాల ప్రమాదాలు ఉన్నాయి? ఇందాక శ్రీధర్ గారు చెప్పారు, ఒకటి రోడ్డు ప్రమాదాలు. ప్రమాదం అంటే కేవలం రోడ్డు ప్రమాదమేనా? కథ చెప్పు. ఫైర్, ఓకే. ఇంకా వాటర్, ఇంకా పైనుంచి పడిపోవటం, కరెక్ట్. సాధారణంగా యాక్సిడెంట్ అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది ఏంటంటే ఫైర్, లేకపోతే రోడ్ యాక్సిడెంట్స్. సో మనం చేసే ప్రతి పనిలో కూడా, ఉదాహరణకి సింపుల్ ఉదాహరణ ఏంటంటే, అంటే మీరు ఇక్కడ ఈ డోర్స్ గమనించి ఉండకపోవచ్చు, డోర్ స్టాపర్స్ ఉంటాయి కదా, డోర్ పడిపోకుండా కాబట్టి గాలి వస్తే ఆపడానికి కొంత స్టాపర్స్ ఉంటాయి. ఇది ఒక ఉదాహరణ మా బంధువుల ఇంట్లో జరిగింది. చాలా చిన్న పొరపాటు. ఆ డోరు తెరిచిన వాళ్ళు, డోర్ మూసేసిన తర్వాత స్టాపర్ తీసి వెనక్కి పెట్టాలి. స్టాపర్ డోర్కి కిందకి ఇట్లా ఉంటుంది. సో అది వెనక్కి రబ్బర్ స్టాపర్ ఉంటుంది, వెనక్కి పెట్టాలి. పెట్టలేదు, సగమే క్లోజ్ చేశారు. అంటే ఇట్లా ఉండే స్టాపర్ పూర్తిగా వెనక్కి పెట్టాలి కాబట్టి సగం ఇట్లా పెట్టేశారు, వదిలేశారు. ఆ ఇంట్లో మాస్టర్ గారు కాలు బాగోదు, పోలియో ఉంది, పెద్ద ఆయన, చూసుకోలేదు. వెళ్తా ఆ స్టాపర్కి తగిలి పడిపోయారు. మోచే దగ్గర ఫ్రాక్చర్ అయింది. 4 రోజులు బెడ్ రెస్ట్లో ఉండాల్సి వచ్చింది. ఇప్పుడు ఫాల్ట్ ఎవరిది? బ్లేమ్ చేయడం తర్వాత, కానీ ఒక చిన్న జాగ్రత్త ఏంటంటే, అది డోర్ స్టాపరు పూర్తిగా వెనక్కి పెట్టకపోవటం వల్ల ఇంకో వ్యక్తి దానికి కాలు దగ్గర కింద పడిపోయారు. సో ఇది ప్రమాదమేగా. ప్రమాదం అంటే ఏదో పెద్దది జరగక్కర్లేదు, చిన్న చిన్న విషయాల్లో కూడా జాగ్రత్త తీసుకుపోతే ప్రమాదాలు జరుగుతాయి. అట్లాగే ఇంకొక చిన్న కారణం వల్ల పెద్ద ప్రమాదం ఏం జరిగిందంటే, ఇది కూడా మొన్న వానాకాలంలో జరిగింది. మా మిత్రుల ఫ్యాక్టరీలో, ఆయన ఫ్యాక్టరీ కడుతున్నారు. అక్కడ జరిగింది ఏంటంటే, పెద్ద గాలి వచ్చింది. కడుతున్న ఫ్యాక్టరీ ఉన్నట్టు పెద్ద పెద్ద గట్టర్స్, ఐరన్ వీటితో కూడా కడతారు ఈ మధ్య, ఉత్త సిమెంట్తోనే కాదు, ఉన్నట్టు 10 సెకండ్లో కూలిపోయింది. అక్కడ ఒక 25 మంది వర్కర్స్ పనిచేస్తున్నారు. అదృష్టం ఏంటంటే వాళ్ళు దాని కింద లేరు, పక్కకి వెళ్ళిపోయారు అప్పటికి టీ తాగడానికి. అర్థమైందా? ఎందుకు అక్కడ మిస్టేక్ ఏం జరిగింది? ఒక మిస్టేక్ లేకుండా, ఒక ఫాల్ట్ లేకుండా ప్రమాదం ఎప్పుడూ జరగదు. ఒక కారణం ఉంటేనే ప్రమాదం జరుగుతుంది, దానంటే జరగదు. అక్కడ జరిగింది ఏంటంటే, మొత్తం కన్స్ట్రక్షన్ ఆల్మోస్ట్ అయిపోయింది. చివరిలో ఒక బోల్ట్ బిగించాలి. బోల్ట్ సైజ్ ఎంత ఉంటుంది? ఎంత ఉంటుంది? గోడౌన్ ఎంత పెద్దదో తెలుసా? ఈ స్కూల్ కన్నా 4 రెట్లు పొడవు ఉంటుంది, పెద్ద గోడౌన్. ఆల్మోస్ట్ మొత్తం అయిపోయింది, రూఫింగ్ వేసేసారు. చివరిలో ఆ వర్కరు బోల్ట్ పట్టలేదని 2వ రోజు దాన్ని సరి చేసి హోల్ పెద్దది చేసి బిగిద్దామని వెళ్ళిపోయాడు. సూపర్వైజర్ చెక్ చేయాల, అక్కడ ఉన్న ఇంజనీరు చెక్ చేయాల, పని ఓనర్ గారు ఊళ్ళో లేరు, ఆయన వేరే పని మీద బయటికి వెళ్ళారు. ఏమైంది? గాలి వచ్చింది, గోడౌన్ మొత్తం పడిపోయింది. ఏదన్నా దాని కింద మనుషులు ఉంటే చాలా పెద్ద ప్రమాదం జరిగేది. మరి ఫాల్ట్ ఎక్కడ ఉందంటే, చిన్న బోల్ట్ నట్టది, అంతే. ఎంత పెద్ద గోడౌన్ పడిపోయింది, 50 లక్షల రూపాయలు నష్టం జరిగింది. బోల్ట్ కాస్ట్ ఎంత? 25 రూపాయలు 50 రూపాయలు ఉంటుంది. హెవీ బోల్ట్ ఎంత ఉంటుంది? 50 లక్షలు నష్టం. ఇవి జాగ్రత్తలు తీసుకోవాలి. సేఫ్టీ అంటే కేవలం రోడ్ యాక్సిడెంట్స్లు, ఫైరే కదా. రోడ్ యాక్సిడెంట్స్ అండ్ ఫైర్ కూడా ఇంపార్టెంట్. అట్లాగే మీకు రోజు మనం రోడ్డు మీద వెళ్ళేటప్పుడు గమనిస్తున్నాం, టర్నింగ్స్. మీరు ఎంతమంది వాహనాల మీద వెళ్తూ ఉంటారు? మామూలు బయటైనా ఇంట్లో 2 వీలర్స్ ఉంటుంది, ఎప్పుడైనా వెళ్తూ ఉంటారుగా బళ్ళ మీద, టర్నింగ్స్ తీసుకుంటారుగా. తీసుకున్నప్పుడు మీరు ఎప్పుడన్నా గమనించారా? రోడ్ల మీద మూల బళ్ళు, ఫ్రూట్స్ అంటే ఫ్రూట్స్ కానీ బజ్జీ బళ్ళు ఉంటాయా కార్నర్స్లో? అప్పుడు ఏం చేస్తాం? అది తెచ్చి రోడ్డు మీద పెట్టడం వల్ల అట్లా దాని చుట్టూ తిరిగి వెళ్తాం, అవునా? అప్పుడు ఏమవుద్ది?
అక్కడ ప్రమాదం జరిగే అవకాశం ఉందా? ఏ విధంగా ఉంది? మనం అట్లా తిరిగి వెళ్తాం, అట్నుంచి ఇంకో వ్యక్తి వస్తాడు కదా స్పీడ్గా, సో అది కూడా ప్రమాదం జరిగే అవకాశం ఉంది. సో ఇట్లాంటి చిన్న చిన్నవి మనం గమనించుకొని అవి జరగకుండా చూడాలి. ఇందాక రోడ్ల గురించి చెప్పినప్పుడు మీరు ఇందాక రోడ్ల మీద కన్స్ట్రక్షన్ గురించి అని చెప్పారా? కన్స్ట్రక్షన్ మెటీరియల్స్ ఈ వారంలో 3 ప్రమాదాలు ఈ కార్యక్రమం మేము ఇంటర్నల్గా డిస్కస్ చేస్తున్నప్పుడు ఈ వారంలోనే 3 ప్రమాదాలు మాకు తెలిసిన వాళ్ళు జరిగింది. ఒకటి ఏంటంటే ఇక్కడ కూర్చున్నారు కదా రవీంద్ర గారు, వారి అబ్బాయికి మొన్న 3 రోజుల క్రితం రోడ్ యాక్సిడెంట్. కారణం ఫాల్ట్ ఎవరిది? రోడ్డు మీద మనం వెళ్తున్నప్పుడు కన్స్ట్రక్షన్స్ జరుగుతూ ఉంటుంది కదా, కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నప్పుడు గమనిస్తే రోడ్డు మీద ఇసుక రాళ్ళు ఉంటాయా, కానీ ఇవి ఉన్నాయి అని చెప్పి ఏమీ అడ్డం పెట్టడం కానీ రెడ్ రిబ్బన్స్ కట్టడం కానీ పెట్టరు. వెళ్తా వెళ్తా అక్కడ ఇసుక ఉంది కనపడలేదు, దాని మీద జారి పడిపోయారు. ఇది ఒకటి. నిన్న సాయంత్రం మా ఇంట్లో పనిచేసే వాళ్ళ అబ్బాయి కూడా సేమ్ కారణంగా ఇసుక మీద రోడ్డు మీద వదిలేయటం వల్ల అజాగ్రత్తగా జారిపడ్డాడు. 4 రోజుల క్రితం కూడా ఇదే సందర్భం మా ఆఫీస్లో మరొక వ్యక్తి వాళ్ళ అబ్బాయి. ఇట్లాగా అనేక యాక్సిడెంట్స్ జరుగుతాయి. ఈరోజు ఉదయం ఈరోజు పొద్దున్నే మా ఆఫీస్లో ఇంకొక వ్యక్తి మేనేజర్ గారు బైక్ కుక్కటం వచ్చింది. సో ఇక్కడ ఫాల్ట్ సరే, సో అదృష్టం ఆయన కూడా ఏం ఓన్లీ ఫ్రాక్చర్ లెఫ్ట్ హ్యాండ్ ఫ్రాక్చర్, కాకపోతే 4 రోజులు ఆయన సెలవు పెట్టాల్సి వస్తుంది. సో ఇటువంటి మనం చెప్పుకుంటూ పోతే అనేక ఉదాహరణలు రోజు చూస్తూనే ఉంటాం.